ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి దగ్గర మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తన తండ్రి చనిపోయారని వారు ఆరోపించారు. గత నెల 3న కాలు ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన కృష్ణమోహన్ కు షుగర్ లేకపోయినా ఉందని రిపోర్ట్ ఇవ్వడంతో రెగ్యులర్ గా ఇన్సులిన్ ఇచ్చామన్నారు. తర్వాత చికిత్స అందించినా కోలుకోలేకపోయాడని, తన తండ్రి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి దగ్గర మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తన తండ్రి చనిపోయాడని వారు ఆరోపించారు. గత నెల 3న కాలు ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన కృష్ణమోహన్ కు షుగర్ లేకపోయినా ఉందని రిపోర్ట్ ఇవ్వడంతో రెగ్యులర్ గా ఇన్సులిన్ ఇచ్చామన్నారు. తర్వాత చికిత్స అందించినా కోలుకోలేకపోయాడని, తన తండ్రి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. హిప్ దగ్గర ఫ్రాక్చర్ అయింది. థర్డ్ రోజు తీసుకొచ్చాము ఇక్కడ మన కామినేనికి. తీసుకొస్తే 6th రోజు సర్జరీ అయింది. అయితే 6th రోజు అయినాక 8th రోజు జనరల్ వార్డుకి తీసుకొచ్చారు. బాగానే ఉండే అప్పుడు మేము షిఫ్ట్ చేసాము ఇంటికి, డిశ్చార్జ్ చేసాం. డిశ్చార్జ్ చేసినా కూడా ఇంటి దగ్గర బాగానే ఉండే. ఆయనకు ఎలాంటి షుగర్ కానీ బీపీ కానీ ఉన్న హిస్టరీ లేదు. ఆయనకు షుగర్ ఉన్నట్టుగా డిశ్చార్జ్ సమయంలో రాశారు. మెడిసిన్ కూడా అది ఇన్సులిన్ ఇచ్చారు. అది మాకు కూడా తెలియక మేము ఇన్సులిన్ వాడామన్నమాట. ఫస్ట్ రోజు వచ్చేసి ఒక డోసు, నెక్స్ట్ డే మార్నింగ్ ఒక డోసు, ఈవినింగ్ ఒక డోసు వాడాము. ఆ రోజు నైట్ వచ్చేసి అతనికి ఇంకా షుగర్ మొత్తం పడిపోయి అతనికి బాగా అంటే హార్ట్ ప్రాబ్లం వచ్చేసరికి మేము ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చేసాము. కామినేని తీసుకొచ్చాక వాళ్ళు ఇంకా టైం లేదని చెప్పేసి వెంటిలేషన్ కానీ పెట్టేసేసారు. అప్పుడు వెంటిలేషన్లో ఆల్మోస్ట్ 10 days ఉన్నాడు. 10 days ట్రీట్మెంట్ జరిగింది, బాగానే ఉండే. వెంటిలేషన్లో ఫస్ట్ ఉన్నప్పుడు లంగ్స్లో వాటర్ ప్రాబ్లం వస్తే కూడా సాల్వ్ చేశారు. మళ్ళీ జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. అక్కడ ఇక ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ దగ్గర జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డి, చెప్పండి. ఇక కామినేని హాస్పిటల్లో మనం చూసుకుంటే తన తండ్రి చనిపోయాడు, కేవలం కామినేని హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని కూడా బాధితుడైతే అక్కడ గొడవ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన తండ్రి చనిపోయాడని చెప్తాను. అంటే జనరల్ గా తన తండ్రికి సంబంధించి ఈయన అంటే కాల్ ఆపరేషన్ కోసం చెప్తాను వచ్చే సమయంలో ఆపరేషన్ చేసిన తర్వాత డిశ్చార్జ్ చేశారు. అంటే డిశ్చార్జ్ చేసిన తర్వాత షుగర్ లేదు, యాక్చువల్గా తన తండ్రికి షుగర్ లేదు, కానీ షుగర్ సంబంధించిన ఇన్సులిన్స్ ఇవ్వడం వల్ల ఆయన చాలా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి తర్వాత సీరియస్ అయింది. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ 15 రోజులు చికిత్స అందించిన తర్వాత నయం చేయలేకపోయాయని చెప్పేసి చెప్పడం, తర్వాత ఆయన చనిపోవడం జరుగుతూ ఉంది. అంటే లేని షుగర్ సంబంధించిన ఇన్సులిన్ ఇవ్వటం వల్ల ఆ ఎఫెక్ట్ ఇచ్చి తన తండ్రి షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి చనిపోవడం జరిగింది. ఇదంతా కూడా కామినేని హాస్పిటల్ డాక్టర్స్ నిర్లక్ష్యంలో చనిపోయని చెప్పేసి కూడా కృష్ణమోహన్ తను ఆరోపణ చేస్తున్న పరిస్థితులను చూస్తా ఉన్నాం. ఏదైనప్పుడు కూడా కాలు ఆపరేషన్ కోసం వస్తే డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆపరేషన్ జరిగిన తర్వాత ఇచ్చిన ఇంజక్షన్ ఏమైతే ఉందో అసలు తన తండ్రికి షుగరే లేదు, కానీ షుగర్ ఉన్నట్టుగా ఆయన ఇన్సులిన్స్ ఇవ్వటం, ఆ ఇన్సులిన్స్ వాడటం వల్ల పూర్తిగా ఈ షుగర్ లెవెల్ తగ్గిపోయి తన తండ్రి సీరియస్ అవటం, 15 రోజుల పాటు చికిత్స అందించి మేమేం చేయలేము చనిపోయాలని చెప్పేసి అన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కామినేని హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా తమ తండ్రికి న్యాయం చేయాలి. ఈ ఎవరైతే ఈ ట్రీట్మెంట్ చేశారో ఆ డాక్టర్ మీద తర్వాత యాజమాన్యం మీద చర్చించుకోవాలంటూ కూడా కృష్ణమోహన్ అనే వ్యక్తి ఆందోళన చేస్తా ఉన్నాడు. శ్రావ్య, నరెడ్డి, మనం చూస్తుంటే ఆయన వయసు కూడా అంటే మనకి వీడియోలో కనిపిస్తున్నంత ప్రకారం ఆయన వయసు కూడా ఎక్కువే ఉన్నట్టు కనిపిస్తుంది. దీని మీద హాస్పిటల్ యాజమాన్యం ఏమంటుంది? మనం గమనించవచ్చు. అంటే ఏదైనా సరే ఏదన్నా ఒక ప్రిస్క్రిప్షన్ రాసే సమయంలో కావచ్చు, తర్వాత ఏదన్నా మెడిసిన్ ఇచ్చే సమయంలో కావచ్చు, అంటే దాంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదన్నా
ఆ సీనియర్ డాక్టర్ల సమక్షంలో ఏదైనా జరగాల్సిన అవసరం ఉంది. కాకపోతే మరి లేని అంటే షుగర్ లేదని చెప్పిన తర్వాత కూడా, షుగర్ లేదని తెలిసిన తర్వాత కూడా ఇన్సులిన్స్ ఇవ్వడం అనేది మాత్రం నిజంగా అది తప్పిమని చెప్పుకోవాలి. ఆ ఇన్సులిన్స్ ఇవ్వడం వల్లనే పూర్తిగా షుగర్ లెవెల్ డౌన్ అయిపోయి ఆయన పరిస్థితి సీరియస్ గా మారిందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం ఉంది కాబట్టి అటు పక్కన ఎవరైతే ఇన్సులిన్స్ రాసిన డాక్టర్ కావచ్చు, తర్వాత యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. తమ తండ్రి మరణానికి కారణమైన వ్యక్తులు మాత్రం ఎక్కువ చర్యలు తీసుకోవాలని చెప్తారు కూడా కృష్ణమైన వ్యక్తి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మొత్తంగా దీంట్లో నిర్లక్ష్యం ఉంది. మనం చూడొచ్చు రాజు స్కీమ్ మీద అంత పెద్ద ఆయనకు ఇలాంటి ట్రీట్మెంట్ చేయడం, తర్వాత దాంట్లో ఆ ప్రిస్క్రిప్షన్ రాసే సమయంలో కూడా అసలు షుగర్ లేదన్న దానికి ఇన్సులిన్స్ రాయడం అనేది మొత్తం చాలా దారుణమైన విషయం. ఇదంతా కూడా నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని చెప్పి కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.